జనవరి 2026. ఇది కేవలం కొత్త సంవత్సరం మొదలవ్వడమే కాదు, కొన్ని చాలా పెద్ద మార్పులకి నాంది పలికిన నెల ఇది. ఎకానమీ నుంచి స్పోర్ట్స్ వరకు ఈ నెలలో జరిగిన ముఖ్యమైన సంఘటనల వెనుకున్న ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 4ది. ఇదేదో మామూలు అంకె అనుకుంటున్నారా? కానే కాదు. 2026లో ప్రపంచ గమనాన్నే మార్చేసిన ఒక పెద్ద మార్పుకి ఇది ఒక సింబల్ అన్నమాట. ఇంతకీ ఏంటది? ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తెలుసుకదా. ఈ స్థానానికి చేరుకోవటానికి దేశాల మధ్య చాలా గట్టి పోటీ ఉంటుంది. మరి 2026లో ఈ రికార్డును అందుకున్న దేశమేది? ఈ మార్పు గ్లోబల్ ఎకనామిక్ పవర్ను ఎలా మార్చేస్తుందో ఓ లుక్కేద్దాం. ఆ దేశం మరేదో కాదు, మన భారతదేశం. జపాన్ను తాటేసి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచింది. ఇది కేవలం ర్యాంకులో వచ్చిన మార్పు కాదు, గ్లోబల్ ఎకనామిక్ మ్యాప్లో ఇదొక హిస్టారిక్ టర్నింగ్ పాయింట్. ఇంత అద్భుతమైన గ్రోత్ ఊరికే రాదు కదా. దీని వెనక చాలా పక్కాగా ప్లాన్ చేసిన పాలసీలున్నాయి. అసలు ఈ ఎకనామిక్ పవర్ వెనకున్న డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి? ఇదంతా ఎలా సాధ్యమైంది తెలుసుకుందాం రండి. అవును, ఈ కొత్త ఎకనామిక్ స్టేటస్ అన్నది కేవలం ఒక హెడ్లైన్ మాత్రమే కాదు. దీని వెనుక క్షేత్రస్థాయిలో చాలా ముఖ్యమైన పాలసీ చేంజెస్ జరిగాయి. ఆ మార్పులకు కారణమైన ఆ మెకానిజమ్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఇంకో పెద్ద నంబర్ కనిపిస్తుంది కదా, 4531 కోట్లు. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం దేనికోసం కేటాయించిందంటారు? ఈ ఫండ్స్ అన్నీ ఫైనాన్షియల్ ఇయర్ 2026 నుంచి 31 వరకు మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ స్కీమ్ అంటే MAS స్కీమ్ కోసమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మన వ్యాపారాలు కొత్త మార్కెట్లలోకి వెళ్లి అక్కడ తమ బిజినెస్ను పెంచుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎకానమీని విస్తరించడానికి ఇదొక డైరెక్ట్ పుష్ లాంటిది. ఇక మరో ముఖ్యమైన పాలసీ జన విశ్వాస్ బిల్ 2026. దీనికి 2 మెయిన్ టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి, చిన్న చిన్న అఫెన్సెస్ను క్రిమినల్ కేసుల లిస్ట్ నుంచి తీసేయటం. 2, బిజినెస్ చేసేవాళ్లకి రూల్స్ రెగ్యులేషన్స్ని సింపుల్ చేయటం. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడంలో ఇది ఒక చాలా పెద్ద స్టెప్. ఇవన్నీ నేషనల్ లెవెల్లోనే కాదు, స్టేట్ లెవెల్లో కూడా కొన్ని కీలకమైన విషయాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు, అస్సాం తన 8th పే కమిషన్ను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. ఇది ఆ రాష్ట్ర పరిపాలన మీద, అక్కడి ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపే చాలా ముఖ్యమైన డెవలప్మెంట్. సరే, ఒక దేశం డెవలప్ అవుతోందంటే అది కేవలం ఎకనామిక్ నంబర్స్లోనే కనిపించదు, ఆ దేశ ప్రజల విజయాల్లో కూడా కనిపించుతుంది. అందుకే ఇప్పుడు మనం ఎకానమీ నుంచి కొంచెం పక్కకొచ్చి స్ఫూర్తినిచ్చే కొందరి వ్యక్తిగత అలాగే టీం విజయాల గురించి మాట్లాడుకుందాం. మన ఈ మార్గదర్శకులు సెక్షన్లో మొదటి ప్రశ్న, ఇంత కఠినమైన వాతావరణాన్ని తట్టుకొని ఈ అసాధారణమైన ఘనతను సాధించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె పేరు కామ్యా కార్తికేయన్. దక్షిణ ధృవాన్ని చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ మహిళగా హిస్టరీ క్రియేట్ చేశారు. నిజంగా ఎంత అద్భుతమైన విజయం కదా. ఇది పట్టుదలకి, ధైర్యానికి ఒక నిలువెత్తు నిదర్శనం. మంచు కొండల నుంచి ఇప్పుడు మనం క్లైంబింగ్ వాల్స్ వైపు వెడదాం. మరి నేషనల్ స్పోర్ట్ క్లైంబింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచిన ఆ యంగ్ టాలెంట్ ఎవరు? 29వ నేషనల్ స్పోర్ట్ క్లైంబింగ్ ఛాంపియన్షిప్లో అండర్ 17 యూత్ గర్ల్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది అమీరా ఖోస్లా. ఇలాంటి యంగ్ టాలెంట్ ముందుకొస్తుంటే చూడ్డానికి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. వ్యక్తిగత విజయాలే కాదు, టీమ్గా కూడా అద్భుతాలు జరిగాయి. మన భారత మహిళల హాకీ జట్టు ఉమెన్స్ ఆసియా కప్ 2025లో సిల్వర్ మెడల్ గెలిచి దేశం గర్వపడేలా చేసింది. ఇది వాళ్ల అద్భుతమైన టీం వర్క్కి ఒక ప్రూఫ్. సరే, ఇప్పుడు మన ఫోకస్ని ఇంకొంచెం పెద్దది చేద్దాం. ఈ నెలలో జరిగిన మరికొన్ని ముఖ్యమైన గ్లోబల్ అలాగే లోకల్ ఈవెంట్స్ని ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఇతర వార్తల్లోకి వెళ్తే, గ్లోబల్ పాలిటిక్స్లో మమాడీ డౌంబౌయా గినియా అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు. మన దేశంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే గోవా తన 3వ జిల్లాగా కుషావతిని ప్రకటించింది. ఇక స్పోర్ట్స్ ప్రపంచంలో ఒక విచారకరమైన వార్త, ప్రముఖ క్రికెటర్ హ్యూ మారిస్ కన్నుమూశారు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ వేర్వేరు సంఘటనలన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూస్తే మనకేమర్థమవుతోంది? ఎకానమీ, స్పోర్ట్స్, పాలిటిక్స్లో జరిగిన ఈ డెవలప్మెంట్స్ మధ్య ఏదైనా కనెక్షన్ ఉందా? మనం చూశాం కదా, ఈ నెల మొత్తం ఒకవైపు ఎకనామిక్ మొమెంటం, మరోవైపు రికార్డులు బ్రేక్ చేసిన హ్యూమన్ స్పిరిట్తో నిండిపోయింది.
ఒకవైపు దేశం ఆర్థికంగా దూసుకుపోతుంటే మరోవైపు మన పౌరులు స్పోర్ట్స్లో సాహసాల్లో కొత్త శిఖరాలను చేరుకుంటున్నారు. ఈ రెండూ ఒక దేశం ముందుకు వెళ్తోందనడానికి చాలా ముఖ్యమైన గుర్తులు. సో సింపుల్గా చెప్పాలంటే జాన్యువరి 2026 అనేది ఆర్థిక మార్పులు, చారిత్రాత్మక విజయాలతో నిండిన నెల. మరి ఈ ప్రోగ్రెస్ జర్నీ ఇక్కడతో ఆగిపోతుందా, లేకపోతే ఇది రాబోయే ఒక పెద్ద కథకి ఆరంభం మాత్రమేనా? ఆలోచించండి. థాంక్స్.